సత్యవాణి అడుగుతున్నారు. థైరోకేర్ 740 రూపీస్లో బై చేశారట. 1 ఇయర్ కోసం ఎలా ఉండొచ్చు థైరోకేర్ టెక్నాలజీస్? థైరోకేర్ చాలా కాలం మనకు చూస్తే కనుక అంత క్రితం సైడ్ వేస్ ట్రెండ్లోంచి కొంచెం ఈ మధ్యకాలంలో మళ్ళీ బయటపడి కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. కానీ 780 నుంచి ఈ షార్ట్ టర్మ్లో 700 రూపీస్ వరకు కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక థైరోకేర్ హైయర్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయడం మనం చూస్తున్నాము. మనం లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఒక అప్ ట్రెండ్ వస్తున్నప్పటికీను ప్రతి రైస్లోనూ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది ఈ మెడికల్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ. ఓవరాల్గా వాల్యుయేషన్ చూస్తే కనుక కొంచెం స్లైట్గా హైయర్ సైడ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే థైరోకేర్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా అంత లాస్ట్ క్వార్టర్ అంత స్ట్రాంగ్గా ఆశాజనకంగా రాకపోవడంతో కొంచెం కాషియస్ ధోరణి అనేది ఉండడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఎందుకంటే ఫండమెంటల్గా ఇప్పుడు రీజనబుల్ ప్రైస్గా కనిపిస్తుంది. ఇట్స్ రీజనబుల్ కంపెనీయే. టెక్నికల్గా సపోర్ట్ దగ్గర 700 దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగి కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మీరు కొంచెం ఓపిక్గా కొంతకాలం ఒక 6 మంత్స్ to 1 ఇయర్ అయినా వెయిట్ చేయక తప్పదనిపిస్తుంది. సత్యనారాయణరావు అడుగుతున్నారు. జిఏసి హౌసింగ్ 366 రూపీస్లో తీసుకున్నారట. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ చేసుకోవాలా? మీరు ఎంత క్వాంటిటీ ఉన్నాయో కూడా రాసింటే మేబీ ఆ క్వాంటిటీలో కొద్దిగా గొప్ప క్వాంటిటీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన సజెస్ట్ చేసేవాళ్ళం. ఎంత క్వాలిటీ తీసుకున్నారో మీరు మెన్షన్ చేయలేదు. బట్ స్టిల్ జిఏసి హౌసింగ్ ఫైనాన్స్ అట్ 366 ఆల్మోస్ట్ 600 రూపీస్ దాకా వెళ్ళింది జిఏసి. 200 రూపీస్ ప్రాఫిట్లో ఉండడం మనం చూస్తున్నాము మీ జిఏసి. అలాగే ఈ స్టాక్ ఇవాళ కూడా ఒక 4 to 5% వరకు బాగా పెరగటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మనకి స్ట్రాంగ్ కంపెనీ అండి. వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తోంది. మొన్న రిజల్ట్స్ కూడా Q4లో కొంచెం స్ట్రాంగ్గా రావడంతో ఈ మధ్య బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాము. హోల్డ్ చేయండి, కానీ కాకపోతే ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక 250-260 రూపాయల నుంచి మోర్ దెన్ డబుల్ అవటం మనం చూస్తున్నాము. జేసీ హౌసింగ్ ఫైనాన్స్ న్యూ పీక్స్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ గత 6 నెలలుగా చూస్తే కనుక ఎక్స్ట్రీమ్గా ఒక సడన్ స్పర్ట్ రావడము, ఒక హైలీ ఓవర్ హీటెడ్ పొజిషన్లోకి రావడం మనం చూస్తున్నాము. బట్ కానీ ఇది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా డ్రివన్ ర్యాలీయే కాబట్టి పెద్ద భయపడక్కర్లేదు. ఓవర్ బాట్కి వచ్చిన బహుశా షార్ట్ టర్మ్లో 575-600 దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే కనుక కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన తర్వాత 575-600 దగ్గర పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. ఫణీంద్ర అడుగుతున్నారు. పనామా పెట్రో 171 రూపీస్లో బై చేశారు. 500 షేర్స్ హోల్డ్ ఆర్ యావరేజ్? పనామా పెట్రో 175 దగ్గర అంటే ఆ పీక్ ప్రైస్లో తీసుకున్నారండి. ఎందుకంటే ఈ ర్యాలీలో చూస్తే కనుక పనామా పెట్రో కరెక్ట్గా మనకి 50 రూపాయల దగ్గర నుంచి అప్ ట్రెండ్ బిగిన్ అవడం అనేది మనం చూసాము. ఆ తర్వాత కరెక్ట్గా 175 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గానే ఉంది. అలాగే సెక్టర్ కూడా చూస్తే కనుక కెమికల్ సంబంధించిన కంపెనీ కూడా బాగా పాజిటివ్గానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో కంటిన్యూస్ అప్ ట్రెండ్కి వెళ్ళడంతో పనామా పెట్రో టెక్నికల్గా హైలీ ఓవర్ బాట్ పొజిషన్లోకి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా చూస్తే కనుక పనామా పెట్రో బాగా స్ట్రాంగ్గానే ఉందండి. రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది ఫండమెంటల్గా. అలాగే ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది కాబట్టి మీకు ఫ్లోటింగ్ స్టాక్ కూడా జనరల్గా తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ వల్ల కొంచెం ఈ స్టాక్ హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఇవాళ కూడా ఒక 4 to 5% వరకు తగ్గడం మనం చూస్తున్నాం. షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉందండి. 130 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 130 దగ్గర నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మీరు బాగా హై ప్రైస్లో రెసిస్టెన్స్ ఓవర్ బాట్ లెవెల్లో కరెక్ట్గా కరెక్షన్ బిగిన్ అయ్యే టైంలో తీసుకున్నారు కాబట్టి కొంచెం ఆందోళన ఉంటుంది షార్ట్ టర్మ్లో. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. ఇందిరా అడుగుతున్నారు. GHCL 275 రూపీస్లో తీసుకున్నారు. సెయింట్ గోబైన్ 50లో తీసుకున్నారు. హోల్డ్ ఆర్ యావరేజ్ చేసుకోవచ్చా? GHCL అంటే 275. GHCL కూడా చాలా రోజు నుంచి ఒక లగాడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. పెద్దగా మొమెంటం GHCLలో అయితే కొద్ది రోజు నుంచి లేదు. హోల్డ్ చేసుకోవచ్చు అంటారా ఆర్ లాస్ బుక్ చేసుకున్న బయటికి రావచ్చా GHCL? ఓవరాల్గా గుజరాత్ హెవీ కెమికల్స్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం అనేది మనం చూస్తున్నాము. స్టాక్ చూస్తే కనుక ఒక అంతక్రితమే మనం ఒక లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తే కనుక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము GHCL. సో టెక్నికల్ ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక GHCL బాగా స్ట్రాంగ్గానే పెర్ఫామ్ చేయడం చూసాము. లాస్ట్ ఒక 2-3 క్వార్టర్స్ కూడా బాగా హెవీ ప్రాఫిట్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ఇంచుమించు 70-80 రూపాయల దగ్గర నుంచి గత ఏడాదిన్నర బట్టి
పెరుగుతూ మనకి 5 రెట్ల వరకు పెరిగింది, 300 రూపాయల వరకు. ఈ స్టాక్ను కూడా మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ఓవర్ బాట్ కరెక్షన్ కూడా బిగిన్ అయ్యడం మనం చూసాము. అందువల్ల కొంచెం హై లెవెల్లో కొంచెం టైమింగ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో అయితే బహుశా కరెక్షన్కి ఇంకా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక టాప్ ఏర్పడింది, టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ ఏర్పడింది, ప్యాటర్న్ చూస్తే కనుక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఒక స్వల్ప వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అనేది కాబట్టి హోల్డ్ చేయండి, వీలుంటే డిప్లో బై చేయండి. నరేందర్ అడుగుతున్నారు, అదానీ ఎంటర్ప్రైజ్ 135లో, డెల్టా కార్పొరేట్ 173లో తీసుకున్నారు. బోత్ స్టాక్స్ ఫర్ 3 months ఓన్లీ. షార్ట్ టర్మ్ గురించి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అదానీ ఎంటర్ప్రైజ్ అట్ 135, డెల్టా కార్పొరేట్ 173. అదానీ ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో మనకి ఆ మధ్య మనకి బాగా క్రాష్ అవడం మనం చూసాము. బాగా బేరిష్ అయిన తర్వాత 75 ఆ లెవెల్స్లో కొంచెం బాగా కన్సాలిడేషన్ ఈ 2-3 వారాలుగా బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. హోల్డ్ చేయండి, బట్ ఇది షార్ట్ టర్మ్కి తగ్గ స్టాక్ ఏనండి. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే కనుక బాగా వీక్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక రిలీఫ్ ర్యాలీ ఉంది కాబట్టి నా ఉద్దేశం ఒక ఫర్దర్ అప్ 175 ఆ లెవెల్స్కి వస్తే కనుక అదానీ ఎంటర్ప్రైజెస్ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే డెల్టా కార్ప్ కూడా మనం ఈ మధ్య చూస్తున్నాము. బాగా వాలటిలిటీ లాస్ట్ 6 monthsగా డిమానిటైజేషన్ న్యూస్ తర్వాత మనకి 200 నుంచి 100 రూపాయలకు పడింది, మళ్ళీ 100 నుంచి 200 అయ్యింది. బట్ 200 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది డెల్టా కార్ప్లో ఉండడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా చూస్తే కనుక స్టాక్ కూడా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లోనే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక 200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడటం అనేది మనం చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే మటుకు డెల్టా కార్ప్లో ఒక ఫర్దర్ అప్ మూవ్ వచ్చి ఏమైనా ఒక 200 ఆ లెవెల్కి వస్తే కనుక షార్ట్ టర్మ్లో అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే 200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, పైగా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం అంత అట్రాక్టివ్గా లేదు కాబట్టి 200 లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, స్టిల్ మార్కెట్స్లో అయితే ఆల్మోస్ట్ 23 సెక్టార్స్ దాకా ప్రాఫిట్స్ ఉన్నాయి. సెన్సెక్స్ 239 పాయింట్స్ ప్లస్లో, 240 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలో కూడా మనకి ఆల్మోస్ట్ 45 to 47 పాయింట్స్ దాకా ప్లస్ ఉంది. 9356 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే మిడ్ క్యాప్ ఇండెక్స్లో బయింగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 1.6% దాకా గెయిన్స్లో ఉండడం చూస్తున్నాం. బట్ ఐటీ ప్యాక్ కాస్త వీక్గా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ ద టాప్ పర్ఫార్మర్. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 10% స్పర్ట్తో ట్రేడ్ అవుతుంది. దట్ 1.5-2% అవుతుంది. టాటా మోటార్స్ ఒక లూజర్గా యాజ్ ఆఫ్ నో నిలిచి ఉంది. పైన ప్రస్తుతానికి ఇంకా మనకి సమయం మించిపోతుంది కాబట్టి చిన్న పాస్ తీసుకుందాం, బ్రేక్ తీసుకుందాం. తర్వాత మళ్ళీ మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. ఈలోపు ఇనిషియల్గా మార్కెట్స్ ఏ లెవెల్ వాచ్ చేయాలో ఒకసారి తెలుసుకుని తర్వాత వైండ్ అప్ ద షో. 250 పాయింట్స్ ప్లస్లో ఆల్మోస్ట్ సెన్సెక్స్ కనిపిస్తుంది. 9350 పైనే చాలా పటిష్టంగా ఉంది. లాస్ట్ ఒక మళ్ళీ 5-10 minutes నుంచి బయింగ్ కూడా మార్కెట్స్లో వస్తుంది కొద్ది గొప్ప. ఇఫ్ 9350 కనుక పైన క్లోజ్ అయినా, ఆర్ ఇవాళ ఇంటర్డే హై అయినా 9361 పైన క్లోజ్ అయినా, ఆర్ ఒకవేళ 9367 అన్న 50-day వీక్ హై పైన క్లోజ్ అయితే తర్వాత ఇంకా ఎంతవరకు మనకి రెసిస్టెన్స్ ఉంది తర్వాత? ఇందాక మనం ఓపెనింగ్ చూసాము 9360 హై, అలాగే లాస్ట్ 4-5 రోజులు కూడా 9360 దగ్గర హై చూసాము. ఆ లెవెల్ని ఇంకోసారి టెస్ట్ చేస్తుంది. సో ప్రతిసారి మనం చూస్తే కనుక కరెక్షన్ వచ్చినప్పుడల్లా మార్కెట్ బాగా రికవరీ అవుతుంది, స్ట్రాంగ్గా రీబౌండ్ అవుతుంది. సో ఇది కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్స్ అనుకోవచ్చు. కాకపోతే మీరు చెప్పినట్టు క్లోజింగ్ సమయం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే ఇంట్రాడే ఆ వాలటిలిటీ కన్నా క్లోజింగ్ అనేది మోస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో 9360 దగ్గర క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవుతే మటుకు ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అనుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ 9500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని స్టడీగా ఉండడంతో మన మార్కెట్ కూడా నిలబడుతుంది. టెక్నికల్గా అలాగే స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. ఓకే, ఫైన్. ఆ నోటితే బులెటిన్ ఇక్కడ హ్యాండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం 4 o'clockకి. స్టే విత్ us. బెంగళూరుకే వస్తున్న టాప్ అనలిస్ట్ టీమ్ 2 రోజుల పాటు ఫుల్ లెంత్ టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్.